ఇప్పుడు మనం ఒక స్పెషల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కేబీసీ కిడ్ పంచాయతీ. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ గా ఉన్న కౌన్ బనేగా కరోర్పతి షోకి ఒక పిల్లాడు వచ్చాడు. తన పేరు ఇషిత్ భట్. 5th క్లాస్ చదువుతున్నాడు. 10 years ఉంటాయి అనుకుంటా. అయితే ఈ ఎపిసోడ్ లో పిల్లాడు గెలిచాడా లేదా అనే విషయం పక్కన పెడితే పేరెంటింగ్ మీద, పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఇంటర్నెట్ లో ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. అవును, నిజంగా మావా అమితాబ్ బచ్చన్ గారు క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ పిల్లాడికి వినే ఓపిక లేదు. అంతేకాదు అమితాబ్ బచ్చన్ గారు రూల్స్ చెప్తుంటే ఇక చాలు నాకు అన్ని తెలుసు అంటున్నాడు. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल्स समझाने मत बैठना. ఇక్కడతో ఆగల ప్రోగ్రామ్ మధ్యలో అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతుంటే ఈ పిల్లోడు చాలా సార్లు ఇంటరప్ట్ చేశాడు. నిజానికి నేను పెట్టుకున్న కాన్సెప్ట్ కి సరైన పర్సన్స్ నే పిక్ చేశా. బట్ ఇతను చిన్న పిల్లోడు అయిపోవడం వల్ల నా టోన్ కొంచెం చేంజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలి అంటే ఈ మోడర్న్ డే పేరెంటింగ్ లో పిల్లలకి ఏది కావాలి అంటే అది ఇన్స్టెంట్ గా తెచ్చిస్తున్నారు. ఇప్పుడు నేను అది తప్పని చెప్పట్లేదు, ప్రేమతోనే చూసుకుంటున్నారు. జీవితంలో మనలాగా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగలకూడదని చాలా గారాబంగా పెంచుతున్నారు. వాళ్ళకి ఎండ వాన కష్ట సుఖాలు తెలియకుండా ప్రేమ అనే ఒక బబుల్లో పెట్టి పెంచుతున్నారు. నిజానికి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చెప్పిందే వింటూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి ఇంటర్నెట్, మీడియా, గేమ్స్ తప్ప ఇంకేమీ తెలియని, తెలుసుకోలేని పరిస్థితి అన్నమాట. దీని గురించి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీకు ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాలి మావా. చెప్పు. అదే 6 pocket syndrome. చైనాలో 20 years బ్యాక్ 1 child policy అని ఒక కాన్సెప్ట్ ఉండేది మావా. పేరెంట్స్ ఇద్దరు ఆడపిల్లని గానీ మగ పిల్లని గానీ ఎవరినైనా ఒకరినే కనాలి మావా. పాలసీలో భాగంగా పేరెంట్స్ ఇద్దరు ఎలాగో జాబ్ చేస్తారు. ఇక అమ్మ సైడు అమ్మమ్మ తాతయ్య, నాన్న సైడు నానమ్మ తాతయ్య, అంటే 4 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, మొత్తం 6 ఆ పిల్లోడి మీదే దృష్టి పెట్టేవాళ్ళు. 6 పాకెట్స్ ఆ పిల్లోడి కోసమే ఖర్చు పెట్టాయి మావా. పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేయటం వల్ల పిల్లోడికి టైం ఇవ్వలేకపోతున్నాం అనే గిల్ట్ ఫీలింగ్ తో ఆ పిల్లోడు ఏం అడిగినా సరే కొనిచ్చేవాళ్ళు. ఆ గ్రాండ్ పేరెంట్స్ కూడా సేమ్ ఇదే పాయింట్ మీద ఆలోచించి ఆ పిల్లోడిని చాలా గారాబంగా పెంచేవాళ్ళు. ఏం అడిగినా కొనిచ్చేవాళ్ళు. ఇలా అతి గారాబం చేసి ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ప్రేమతో నేవాడిని చెడగొట్టేవాళ్ళు. కానీ మన చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ లోనే మన టీచర్స్ క్లాస్ తీసుకుని మరి నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు. అమ్మా నాన్న ప్రేమలను అర్థం చేసుకోమనేవారు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోకపోతే అడ్జస్ట్ అవ్వాలి అని నేర్పించేవారు. కరెంటు లేకపోయినా హోంవర్క్ చేసేలాగా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. ఆకలికి తట్టుకునేవాళ్ళం. వేడి నీళ్ళు లేకపోయినా చన్నీళ్లతోనే స్నానం చేసేవాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బేసిక్ గా మనిషికి పేషెన్స్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమవుద్ది అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇషిత్ భట్. నీకెంత ఆస్తున్నా, నువ్వెంత పవర్ఫుల్ అయినా నీ కొడుకుని గాని కూతుర్ని గాని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పెంచితే మాత్రం వాళ్ళు లైఫ్ లో కింద పడినా సరే పైకి లేస్తారు. అదే కష్టం తెలియకుండా పెంచాలి అనుకుంటే మాత్రం జీవితంలో వచ్చే ఆటుపోట్లని వాళ్ళు తట్టుకోలేరు. అలా అని చెప్పి ఇప్పుడు నేను వాళ్ళని కష్టపెట్టండి, ఇబ్బంది పెట్టండి అని చెప్పట్లేదు. ఫైనల్ గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ప్రేమతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు.